వారే ఎనర్జీస్ ఈ కంపెనీకి 2 ముఖాలున్నాయి. అవేంటో ఈ విశ్లేషణలో చూద్దాం. మార్కెటేమో దీనికి అద్భుతమైన గ్రోత్ పొటెన్షియల్ అంటోంది, కానీ కొన్ని సీరియస్ రెడ్ ఫ్లాగ్స్ కూడా కనిపిస్తున్నాయి. సరే, ముందుగా ఈ స్టాక్ చుట్టూ ఇంత హైప్ ఎందుకుందో చూద్దాం. ఒక ఏఐ స్టాక్ ప్రిడిక్టర్ దీనికి 90 బులిష్ స్కోర్ ఇచ్చింది. అంటే దీని అప్ ట్రెండ్ కంటిన్యూ అవ్వొచ్చన్నమాట. ఈ స్టాక్ను కవర్ చేసే 9 మంది యానలిస్టుల్లో చాలామంది పాజిటివ్గా ఉన్నారు. ఇది బులిష్ సెంటిమెంట్ను ఇంకా పెంచుతోంది. ఇది దాని మార్కెట్ పొజిషన్ని బలంగా చూపిస్తోంది, ముఖ్యంగా పెద్ద ఇంటర్నేషనల్ ఆర్డర్స్తో. ఎంత మంచి ఊపు మీద ఉన్నప్పుడు మరి క్యాచ్ ఏంటి? అదే మనల్ని కథలో మరోవైపుకు తీసుకెళ్తుంది. ఒక రీసెంట్ రిపోర్ట్ ఈ ఇమేజ్ని వాడుతూ కొన్ని ముఖ్యమైన గవర్నెన్స్ సమస్యలని హైలైట్ చేసింది. ఒక రీసెంట్ ఫొరెన్సిక్ అనాలిసిస్లో ఫ్లాగ్ చేసిన ఈ హై రిస్క్ ఇష్యూస్ని బ్రేక్డౌన్ చేద్దాం. ఇప్పుడు ఈ స్లైడ్లో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇది ఒక క్రిటికల్ కంప్లయన్స్ వయలేషన్ని చూపిస్తోంది. కంపెనీ స్టెబిలిటీ అనేది వాళ్ల కంట్రోల్లో లేని బయటి విషయాలపై కూడా ఆధారపడి ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయంలో దాదాపు సగం ఒక్క యునైటెడ్ స్టేట్స్ నుండే వచ్చింది. ఈ ఓవర్ డిపెండెన్స్ ఒక పెద్ద జియోపాలిటికల్ రిస్క్ని క్రియేట్ చేస్తోంది, ముఖ్యంగా పాలసీలు మారితే. అనలిస్టుల ప్రకారం పాజిటివ్ నుండి నెగటివ్ వరకు 3 వేర్వేరు సినారియోలు జరగొచ్చు. సరే, ఇప్పుడు డేటాలోకి వెళ్దాం. ఈ కాన్ఫ్లిక్ట్ మార్కెట్లో ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో చూద్దాం. లేటెస్ట్ షేర్ హోల్డింగ్ డేటా చూస్తే ప్రొఫెషనల్ ఇన్వెస్టర్ సెంటిమెంట్లో ఒక ఆసక్తికరమైన స్ప్లిట్ కనిపిస్తోంది. ఫారిన్ ఇన్వెస్టర్లు వాళ్ల వాటాని పెంచుకుంటే, మ్యూచువల్ ఫండ్స్ మాత్రం తమ హోల్డింగ్స్ని కొద్దిగా తగ్గించాయి. సో అసలు పాయింట్ ఏంటంటే, హై గ్రోత్ వర్సెస్ హై రిస్క్. ఇది ఒక క్లాసిక్